అందరికీ నమస్కారం. అండ్ so happy to be here. And అంటే so many emotions to be here. ఇక్కడ అందరి పేర్లు కనుక్కుంటున్నాను, ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళకి మొమెంటోస్ ఇవ్వాలని. బట్ all of you guys are so incredible. అండ్ త్వరలో మీ పేర్లు అన్ని సినిమాల్లో అన్నిట్లో కనపడుతూ ఉంటాయి. అండ్ ఐ విష్ దాట్ మీరందరూ యు ఆర్ ద న్యూ జనరేషన్, ద న్యూ వేవ్ ఆఫ్ యాక్టర్స్, న్యూ వేవ్ ఆఫ్ డైరెక్టర్స్, కెమెరామెన్, మ్యూజిషియన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, ఎవ్రీథింగ్. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలుగు సినిమా. And I want to be with you. మీతో సేల్ అవ్వాలి నేను, లేకపోతే నేను వెనకబడిపోతాను. అండ్ సినిమా చూస్తున్నంతసేపు, గూఢచారి సినిమా చూస్తున్నంతసేపు ఎలా తీశారు, ఎట్లా చేశారు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, బడ్జెట్ ఎంత అయిందో విన్నాను. ఐ సెడ్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఆర్ వి సో ఇన్ఎఫిషియంట్? ఇప్పటి వరకు మేము చేస్తున్న సినిమాలు అంటే అంత ఇన్ఎఫిషియంటా, అంత సోంబేర్లా, అంత బద్దకస్తులా, అంత సినిమా తీయటం మాకు తెలీదా అని నిజంగా అనిపించింది సినిమా చూసినంతసేపు. అండ్ వాట్ దే పుల్డ్ ఆఫ్. ఇప్పుడే స్టంట్ డైరెక్టర్ పేరు నాబా అండ్ సుబ్బు వచ్చారు. వాళ్ళు ఎవరు అని అడిగితే స్టంట్ అన్నారు. ఎక్కడ ఉంటారు అంటే ఇదే ఫస్ట్ ఫిల్మ్ అన్నారు. ఎక్కడ అంటే రాజమండ్రిలో ఉంటారు. ఇప్పటి వరకు అక్కడ ఏం చేస్తున్నారు మీరు? వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్? ఇంత టాలెంట్ పెట్టుకుని అక్కడ ఉంటాం. అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. ఐ మీన్ ఒక్కొక్కళ్ళు చూస్తుంటే అతను ఎవరో యూ సెడ్ ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏమీ రాదు. అక్కడికెక్కడో ఇంగ్లీష్ వచ్చు, ఎక్కడికో వెళ్ళి టోటల్ షూటింగ్ సెటప్ చేసాడంట. ఎలా? హౌ ఇస్ దిస్ ఆల్ దిస్ పాసిబుల్? మాకేమో ఒక వ్యానిటీ వ్యాన్ రాకపోతే కోపం, టైంకి రాకపోతే. అండ్ లీవింగ్ అసైడ్ ఆల్ ఆఫ్ దట్, ద టెక్నీషియన్స్, షలీల్ ద డిఓపి, am I right with the name? Yeah, షలీల్. అండ్ 17 రోజులు అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ చేశారంట, నేను వాళ్ళు విన్నాను. ఎక్కడ చేశారు, ఎలా చేశారు? నాకు తెలియని లొకేషన్స్ ఏమున్నాయి అక్కడ? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అండ్ సిగ్గేసింది. 17 రోజులు అదే ఫ్లోర్లో కూడా చేయలేదంట. అంతా ఎక్కడెక్కడ చేశారు, ఎలా పట్టుకున్నారు? నాన్నగారు ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ దేవ్ యూజ్ దట్ అన్నపూర్ణ స్టూడియోస్. ఐ థింక్ వీళ్ళు వాడినట్టు ఎవరు వాడి ఉండరు ఇప్పటి వరకు నాకు తెలిసి. నాకు తెలీదు. నాకు తెలిసి నేను చిన్నప్పుడు నాన్నగారికి తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా ఒక బేర్ బాడు పట్టుకుని ఆ చిన్న కింద ఫారెస్ట్లోకి వెళ్ళి దాక్కుని తాగేవాడిని, అంతవరకు తెలుసు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు తీశారంట. సో లైక్ దిస్, ఐ డోంట్ నో, ఐ మీన్ ఓపెనింగ్ సీక్వెన్స్ ఎక్కడ చేశారు? హిమాచల్ ప్రదేశ్లో. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. అంటే నేను ఎప్పుడు చూడలేదు. మేము హిమాచల్ ప్రదేశ్ చాలాసార్లు వెళ్ళాము, చాలాసార్లు తిరిగి వచ్చాము. బట్ ఎప్పుడు, ఐ మీన్ ఎవ్రీథింగ్ వాజ్ థాట్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్. ఇక సినిమా తీశారు, దానికన్నా మాట్లాడతాం. ద మెరిట్స్ ఆఫ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ ద స్టోరీ, ద రైటింగ్. ఒక కమర్షియల్ ఫిలిం విత్ టుడేస్ సెన్సిబిలిటీస్ తీయటం అంత ఈజీ కాదు. అండ్ డైరెక్టర్ అండ్ అడివిశేష్ అండ్ అబూర్ రవి వీళ్ళందరూ కలిసి దాన్ని చేయటం. అండ్ దట్ సీక్వెన్స్ నాకు బాగా గుర్తు. మధుశాలిని సీక్వెన్స్ ఒకటి ఉంది. మధుశాలిని వెన్ షీఈస్ డూయింగ్ యాక్షన్ విత్ దిస్ హ్యూజ్ గై, ఇంతున్నాడు, మధుశాలిని ఇంత ఉంది. ఆ యాక్షన్ చేసేటప్పుడు ఎక్కడి నుంచో ఒక గన్ షాట్ వచ్చి పడుతుంది. దట్ సీక్వెన్స్
ఎంత హీరోయిక్ సీక్వెన్స్ అది. అంత ఈజీగా రాదు ఆ థాట్ ప్రాసెస్ రావాలంటే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.